ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. విజయవాడలో సీఎం జగన్ పై పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందన్నారు మంత్రి అంబటి రాంబాబు. జగన్ ను అధికారంలో నుంచి దించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రిపై రాళ్ల దాడి జరిగితే చంద్రబాబు పవన్ హాస్యాస్పదంగా మాట్లాడడంపై అంబటి మండిపడ్డారు. జగన్ ను హత్య చేసేందుకు కుట్ర చేశారని, ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. సీఎం జగన్ కు ప్రజల ఆశీర్వాదం ఉందన్నారు. ముఖ్యమంత్రిపై మాట్లాడే అర్హత పవన్ కు లేదన్నారు అంబటి రాంబాబు. నన్ను సినిమాల్లో పెట్టావు కదా, సినిమాల్లో పెట్టి శ్యాంబాబు అని నన్ను తిట్టడానికి ప్రయత్నం చేసావు కదా, దానికి కౌంటర్గా నేను ఇస్తే ఆ కౌంటర్ తట్టుకోలేకపోతున్నాను. పవన్ కళ్యాణ్ నాకు అర్థం కాదు, ఇంత అనుభవం ఉన్నవాడివి. ఆ కౌంటర్ తట్టుకోలేక పోలవరం అడిగితే అంటే అబ్బని తీయని దెబ్బని నేను డ్యాన్స్ చేస్తానంట. పైగా మా నాన్న మమ్మ కనుక్కుని సినిమాలో పంపిస్తే ఒక పేడ వదిలిపోయిందంట. నీ పేడ వదిలిపోయింది నేను సినిమాలోకి వెళ్తే. నేను ఎవడు గౌరవించేవాడు కాదు. నాకు సినిమాలు ఇంట్రెస్ట్ లేదు నాయన, నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్. నీకు సినిమాలు కావాలి, రాజకీయాలు కావాలి, దేనిలోనూ సరిగ్గా చేసే పరిస్థితి లేదు. ఒకసారి నువ్వు చూసుకో, అర్థం ఎంత షేప్ మారిపోయిందో నీకు. ఇంక సినిమాలో నువ్వు పనికి వస్తావు అనుకున్నావా? పనికి రావు, దిగులుతో బాధపడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేకపోతున్నాము, చంద్రబాబుని పైకి లేపలేకపోతున్నాము అని బాధపడుతున్నావు. పిఠాపురంలో గెలవలేమని బాధపడి సినిమాలో కూడా పనికిరాని షేప్లో తయారవుతున్న నువ్వు నా గురించి మాట్లాడతావంటాయా? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు మాట నేను మనవి చేస్తున్నా. నేను పుట్టింది రేపల్లెలో. నేను విద్యార్థి నాయకుడిని కనుక్కో. రేపల్లె వెళ్ళి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, లా కాలేజ్ 3 చోట్ల కూడా స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా గెలిచిన వాడిని నేను. 89లోనే రేపల్లెలో గెలిచినటువంటి రాజకీయ చరిత్ర నాది. రాజశేఖర రెడ్డిని నమ్ముకొని ముందుకు వెళ్ళిన వాడిని, రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జగన్ వెంట నడిచిన వాడిని. జెండాలు మార్చేవాడిని కాదు, మోచేతి నీళ్లు తాగేవాడిని కాదు, బానిసత్వం చేసేవాడిని కాదు. ఎన్నికలకు నియోజకవర్గం మారుతావు, నీ గొప్పదే కాదు. ఒకసారి నిలబడి మరో 2 సార్లు నిలబడవు, అక్కడ గెలవు, ఇక్కడ గెలవు. చంద్రబాబు మోచేత నీళ్లు తాగుతావు. నువ్వు మా గురించి మాట్లాడతావు, అవహేళన గురించి మాట్లాడతావు, నీ అన్నను అవహేళన చేస్తావు, చంద్రబాబును అవహేళన చేస్తావు. కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డి మీద నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయ పడితే అది తెలుగు ప్రజల మీద, గుండెల మీద రాయి పడ్డట్టే రాసుకో. అంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డికి గాయమైతే తెలుగు ప్రజలకు గాయమైనట్టే రాసుకో. చూసుకో.